मानव जन्म संगे గోవిందరాజ్ కవిదాస్ ప్రభు రాసిన పాఠం ఇది చూద్దాము. ఎవరు చదువుతారమ్మా? ఫస్ట్ స్టాంజా నాన్న. చదువు. ఓ మనసా, అభయమిచ్చెడు ఆ నందకుమారుని పాదపద్మములను భజింపుము. దుర్లభమైన మానవ జన్మ లభించినది కాబట్టి సాధు ఈ భవసాగరాన్ని దాటుము. తర్వాత చదవనమ్మా. ఇంకెవరు చదువుతారమ్మా? భారతిమాత చదువు. శీతోష్ణము గాలివానల వలన బాధపడుచు రాత్రి పగలు నిద్ర లేకుండా గడుపుచున్నాను.
క్షణికానందము కొరకు అనవసరముగా దుష్టులను నీచులను సేవించితిని. నెక్స్ట్ చదువుతారమ్మా అనుపమ. ధనము, యవ్వనము, పుత్రులు మరియు కుటుంబ పరివారము వలన నిజమైన ఆనందము లభిస్తుందని నమ్మకమేముంది. ఈ జీవితము తామరాకుపై కనిపించే నీటి బిందువు వంటిది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ శ్రీహరి పాద పద్మములను సేవించు. హరే కృష్ణ. ఫోర్త్ చదువుతారమ్మా విజయమాత కానీ విజయమాతాజీ కానీ. చదివా. భగవంతుని గుణగణాలను వినుట, వాటిని కీర్తించుట, నిరంతరము ఇతర వైష్ణవ ఆచార్యుల గీతాలు మరియు స్తోత్రాలు స్మరించుట. మ్యూట్ లోకి వెళ్ళిపోతుందమ్మా ఇది. స్నేహము చేయుట, భగవంతునికి ఆత్మసమర్పణ చేసుకున్న అను వివిధ భక్తి మార్గాలలో నెలకొనాలనేది ఈ గోవిందదాసుని అభిలాష. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుని గుణగణాలు వినుట, వాటిని కీర్తించుట, నిరంతరము ఇతర వైష్ణవాచార్యుల గీతాలు మరియు స్తోత్రాలు స్మరించుట, స్తుతించుట, పుష్పాలు మరియు దీపాలతో భగవంతుని అర్చించుట, స్నేహం మరియు భగవంతునికి ఆత్మసమర్పణ చేసుకునేట అను నవభక్తి విధాన మార్గంలో నెలకొనవాలనేదే నా ఈ గోవిందదాసుని అభిలాష. హరే కృష్ణ. సో మనం భక్తి శ్రవణము, కీర్తనము, స్తోత్రం అన్ని వచ్చాయి ఇందులో. అర్చన, యోగా సెక్షన్ కి వెళ్లే ముందు కరెక్ట్ గా పడ్డ సెంటెన్సెస్ ఇవి. నెక్స్ట్ సో ప్రేయర్స్ చేసుకుందామా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీయుత పదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం విష్ణు చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హరే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. భక్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి శుభానుస్తుతే దేవి నమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నష్టప్రాయేషు అభద్రేషు యం భగవత సేవయా
భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే కృష్ణే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగే. నమో బ్రాహ్మణాయ దేవాయ బ్రాహ్మణాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమః ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కరోతు వాత్సలం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. అందరూ హరే కృష్ణ ప్రభుజీ. అందరూ వచ్చినట్టేనమ్మా కదా వస్తున్నారు. ఎక్కడున్నామమ్మా మనం? 6 అధ్యాయాలు అయ్యాయి నాన్న. ధ్యాన యోగం 6 అధ్యాయాలు అయ్యాయి. ధ్యాన యోగం కూడా లాస్ట్ వీక్ పూర్తి చేసుకున్నాం. అవును. ఇప్పుడు 7 మొదలు పెట్టుకున్నాం. ఒక విధంగా కర్మయోగం పూర్తి చేసుకున్నాం. కర్మయోగం కర్మయోగం పూర్తయింది. ఫస్ట్ అన్ని రకాల కర్మల్ని దేంతో కలిపి ఎలా ఉంటాయన్నది చూసాం. జ్ఞానంతో ఉన్న కర్మలు చూసాము, ధ్యానంతో ఉన్న చూసాము, పుట్టి కర్మని ఎలాగా అకర్మ వికర్మలను చూసాము, అన్ని రకాలవి చూసాము. అది సో భగవద్గీతను మూడు పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగము, నెక్స్ట్ 6 అధ్యాయాలు భక్తి, ఆ తర్వాత 6 అధ్యాయాలు జ్ఞానయోగం. మనం అనుకున్నాం కదా, భక్తి యోగం మధ్యలో పెట్టి కృష్ణుడు అటు ఇటు కర్మని జ్ఞానాన్ని చెప్తారు. సో ఈ 7వ అధ్యాయం నుంచి మనకి భక్తి మార్గం, మనకి భక్తి గురించి 6వ అధ్యాయంలో ఇంట్రడ్యూస్ చేసినా సరే 7వ అధ్యాయం నుంచి 11, 12వ అధ్యాయం దాకా భక్తి మార్గంని పూర్తిగా మనం ఎందుకు భక్తి మార్గంలో ఉండాలి అనేది చెప్పుకొస్తారు. మొదట చెప్పుకొచ్చిన దాంట్లోని భక్తి మార్గము శ్రేష్టమైనది అన్నిట్లోని అని చెప్పుకొచ్చినా సరే ఆ భక్తి మార్గం ఎలాగుండాలో ఎందుకు ఉండాలో ఇక్కడ నుంచి చెప్పుకొస్తుంటారు. ఓకే, ఇది మొదటి అధ్యాయం చూసాము. 2వ అధ్యాయము మనం గీతాసారం అని పిలుస్తాము, ఎందుకంటే దీంట్లో ఇంచుమించుగా అన్ని విషయాలు ఇందులో వస్తాయి కాబట్టి దీన్ని గీతాసారం అన్నాము. సో 3వ అధ్యాయం వచ్చేసరికి ఫోకస్ అంతా కర్మయోగం మీద ఉంటుంది. నిష్కామ కర్మయోగ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరము, అది ఎలాగ అనుసరించాలి, అది ఎంత కష్టమైనది, చాలా కష్టమైన విషయము. ఏ కర్మ లేకుండా చేయడం అన్న కర్మ నివసించడం చాలా కష్టం. అందుకని నిష్కామ యోగ మార్గాన్ని ఎంచుకోవాలి. నిష్కామ కర్మయోగాన్ని ఎంచుకోవాలి అంటే దానికి భగవంతుని దృష్టితోనే మనం చేయగలగాలి. ప్రతిదీ భగవంతుని దృష్టిలో పెట్టుకునే మనం నిష్కామ కర్మయోగంలోకి వెళ్ళగలుగుతాము అని చెప్పుకొచ్చారు. సో 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఇది దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అంటే భగవద్ జ్ఞానము ఎట్లాగుంటది, ఎట్లాగ మనం యజ్ఞము ద్వారానే ఈ జ్ఞానము ఎలాగ సాంప్రదాయంలో వస్తుంది, కృష్ణుడి నుంచి అర్జునుడికి ఎలా వచ్చింది, అర్జునుడికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అవంతా కూడా మనకి 4వ అధ్యాయంలో చూస్తాం. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి కర్మయోగము, భక్తితో కూడిన కర్మయోగం ఎట్లా ఉంటుంది, చైతన్య సహిత కర్మయోగం అంటే ఏమిటి అన్నది చెప్పుకొచ్చారు. ఇక్కడ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కువ అష్టాంగ యోగం గురించి చెప్పుకొచ్చారు.
అష్టాంగ యోగం కానీ ఏ యోగా మార్గంలోనైనా భగవంతుని చేరుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ యోగ మార్గాలన్నీ కూడా భక్తి యోగంలో ఎండ్ అవుతాయో అప్పుడు మాత్రమే మనం భగవంతుని చేరుకోగలుగుతాము. అట్లా ఎండ్ అవ్వనప్పుడు ఆ యోగంతో సగం సగం నాలెడ్జ్తోనే ఆగిపోతాము. అర్జునుడు అడుగుతాడు, విజయం కాని యోగి యొక్క గమ్యం ఏమిటి? ఎవరైనా ఏదో మార్గం మొదలుపెట్టి గమ్యం చేరకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా అడుగుతాడు. అక్కడ శ్లోకాల్లో అడిగాడు. అయితే ముందో వెనకో వాళ్ళు చేరుకుంటారు, కానీ భక్తి యోగం మాత్రము ఏ నిమిషం అయితే భక్తి యోగంలో ఆగిపోతారో మరు జన్మలో అక్కడ నుంచి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. మనం చాలా మందిని చూస్తాం, పిల్లలు పుట్టగానే వాళ్ళు ఎంతో భక్తి మార్గంలో ఉంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఎటువంటి మార్గంలో ఉన్నా సరే పిల్లలు మాత్రం భక్తి మార్గంలోకి వెళ్ళిన కుటుంబాలు చాలా కనబడుతుంటాయి. పూర్వ జన్మలో అక్కడితో వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. కాబట్టి కృష్ణుడు కూడా చెప్తాడు, అటువంటి వ్యక్తులు ఎటువంటి కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళు భక్తి మార్గం కంటిన్యూ చేసుకు వెళ్తారు. సో అందువల్ల అన్ని యోగాల్లోని భక్తి యోగ అగ్రశ్రేణి యోగి, భక్తి యోగి అగ్రశ్రేణి యోగి, భక్తి యోగ అగ్రయోగము భక్తి యోగము అని చెప్పుకొచ్చారు. సో ఇక్కడ నుంచి 7వ అధ్యాయము నుంచి మనకి భక్తి మార్గం స్టార్ట్ అయితే కృష్ణుడి గురించి జ్ఞానము యొక్క కీర్తి. ఓకే, కృష్ణుడి గురించి ఎట్లా కృష్ణుడి గురించి తెలుసుకోవడము, ఆ జ్ఞానము మనకి మొదటి 3 తర్వాత కృష్ణుని ప్రకృతుల గురించిన జ్ఞానము. ఓకే, కృష్ణ భగవాను శరణాగతి ఎట్లా పొందాలి, ఇతర దేవుళ్ళని అర్చించు సకామ మాయ నుండి కృష్ణుని ఎందు భక్తికి ఎట్లా మూవ్ అవ్వాలి, మాయ నుంచి తప్పించుకుని కృష్ణుడి భక్తికి ఎట్లా మూవ్ అవ్వాలి, మాయ తాలూకు పాత్ర ఏమిటి అంటే ఈ త్రిగుణాలు ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఎందుకంటే గుణాల అధిపతి మాయాదేవి కాబట్టి. ఓకే, దీంతో మనం మొదటి శ్లోకంలోకి వెళ్ళిపోదాము. సో మళ్ళీ ఈ చాప్టర్ నేను 4 విధాలుగా డివైడ్ చేస్తే దీన్ని హెడ్ అంటారు. ఇది అన్నిటికీ ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. అంటే శ్రవణం మనం ఇందాక ప్రేయర్ లో చూసుకున్నాము. శ్రవణం ఎంత ఇంపార్టెంటో ఈ శ్లోకంలో, ఈ 3 శ్లోకాల్లో చెప్తారు. నెక్స్ట్ శ్లోకాలకు వచ్చేసరికి 4 నుంచి 12 కృష్ణుడు ఎక్కడ ప్రతి చోట కృష్ణుడు ఉన్నాడు అంటే మన చుట్టూరు ఉన్న ప్రతి భగవంతుడిని ఎట్లా చూడాలి అన్న దాని గురించి ఈ మిగతా 4 నుంచి 12 ఆ 9 శ్లోకాల్లోని మనం చూస్తాము. అలాగే భగవంతుని అంగీకరించిన వ్యక్తుల పరిస్థితి ఏంటి, అంగీకరించిన వ్యక్తుల పరిస్థితి ఏంటి, అది 13 నుంచి 19 శ్లోకాల్లోని చూస్తాము. 20 నుంచి 25 మళ్ళీ 26 నుంచి 30 శ్లోకాలు దేవతల గురించి ఉన్న శ్లోకాలు అన్నమాట. అందుకు దీన్ని అర్థం చేసుకోవడానికి హెడ్ అన్న భావంలో దీన్ని డివైడ్ చేశారు. సో మొదటి శ్లోకానికి వెళ్దాం. సో ఎవరు చదువుతారమ్మా ఈ మొట్టమొదటి శ్లోకం? చదవండి అమ్మా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 7వ భగవద్ దివ్య జ్ఞానము. శ్రీ భగవానువాచ మయ్యా సక్తమన పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు వినుము. The Supreme Personality of Godhead said, now hear, O son of Partha, how by practicing yoga in full consciousness of me with mind attached to me, you can know me in full, free from doubt. Hare Krishna. Hare Krishna. ఇంకెవరు చదువుతారమ్మా? చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తృచ్ఛృణు. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే లగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహంగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు వినుము. హరే కృష్ణ. అనుపమ ప్రతిపదార్థం చదువుతారమ్మా? బుక్ ఉందా? ఎదురుగుంట బుక్ ఉందా? ఉన్నది. చదవండి. శ్రీ భగవాను శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మయి నాయందు ఆసక్త మనః ఆసక్తి గల మనస్సు కలిగిన వాడై పార్థ, ఓ పృథా కుమార, యోగం ఆత్మానుభూతిని ఇంజన్ అభ్యసిస్తూ మత్ ఆశ్రయ
నా భావనలో నిలిచి కృష్ణ చైతన్యం అనగా అసంశయం నిస్సందేహముగా సమగ్రం పూర్తిగా మా నన్ను యథ ఎట్లు జ్ఞాస్యసి నీవు తెలుసుకొనగలవో తత్ అది శృణు వినుము. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు పలికిన పార్థ, నా మనసును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగుదగలవో ఇప్పుడు వినుము. పూర్తిగా మనసు నా మీద కేంద్రీకరించి, పూర్తిగా మనసు నా మందే కేంద్రీకరించి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా ఇక్కడ విషయాలు. ఒకటి, ప్రస్తుతానికి మనసు పూర్తిగా నాతో కేంద్రీకరించి ఆ తర్వాత సంపూర్ణ భావంతో యోగాన్ని అభ్యసిస్తే సందేహంగా నన్ను ఎట్లు చేరుకుంటావో ఇప్పుడు వినుము. ఇక్కడ పూర్తిగా వినడానప్పుడు కూడా మనసు పూర్తిగా కేంద్రీకరించి చేసి ఉంచాలి భగవంతుని మీద. భగవంతుడి చెప్తున్న భగవంతుడి భక్తి మనం పూజ చేసుకుంటున్నప్పుడు మనసుని భగవంతుని మీద నిగ్రహించుకుని ఉంచాలి. అక్కడి వరకు కరెక్ట్. అక్కడి దాకా మనకు అర్థమవుతుంది. భగవంతుని గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా భగవంతుని గురించి మనసు మనం అంత పూర్తిగా నిగ్రహించుకుని ఉండాలి. భగవంతుని విషయం వింటున్నప్పుడు కూడా, భగవంతుని పలుకులు వింటున్నప్పుడు కూడా మనం మనసుని అంత నిగ్రహించుకుని ఉంచాలి. భగవంతుడు పలికాను, మనసును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలతో యోగం అభ్యసించడం ద్వారా, మామూలుగా కాదు అట్లాగా అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహంగా నన్నే ఎలా చేరుకోగలవు ఇప్పుడు నీకు చెబుతున్నాను. సో నవభక్తి విధానంలో మొట్టమొదటిది శ్రవణము. ఆ ఇంపార్టెన్స్ అంతా శ్రీకృష్ణ భగవానులు 4 పదాలలో ఇక్కడ పెట్టుకొచ్చేసారు. ఏమని చెప్పుకొచ్చారు? మనస్సు ఆయనదే సంలగ్నం చేసి, భగవంతుని గురించి వింటున్నప్పుడు మనసు భగవంతుని మీదే పెట్టాలి. మనం చాంటింగ్ చేస్తున్నంతసేపు కూడా మన మనసు భగవంతుని మీదే పెట్టాలి. అలాగే భగవంతుని గురించి ఒక విషయం వింటున్నప్పుడు కూడా భగవంతుని మీదే మనసు పెట్టాలి. అరే మన గురువు గారు ఎంత బాగా చెప్తున్నారో కాదు, భగవంతుడు ఎంత గొప్పవాడో అనే విషయం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు, బాగా చెబుతున్నారని చెప్పి మనం ఆలోచిస్తున్నంతసేపు మన విషయం అంతా కూడా ఆయన చెప్పే విధానం వైపు వెళ్ళిపోతుంది, కానీ చెప్పిన విషయం వైపు వెళ్ళదు. సో మనసు నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనతో యోగ్యం అభ్యసించడం ద్వారా, మామూలుగా కాడదు, సంపూర్ణ భావంతోనే మళ్ళీ యోగాన్ని కూడా అట్లాగే అభ్యసించాలి. అభ్యసించడం ద్వారా నీవు సందేహంగా నన్నెట్లు నేను చేరుకోగలవో ఇప్పుడు వివరిస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి పలికారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడి గురికి శ్రీకృష్ణుడు చెప్పిన ఆయన గొప్పతనం కాదు, బట్ మనం భక్తుడిగా ఏ విధంగా ఉండాలి అన్నది నేర్చుకోవాలి. భక్తుడిగా ఏ విధంగా ఉండాలి అన్నది నేర్చుకోవాలి. మొదటి నుంచి మనం 4-5 శ్లోకాలు చూసాం. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, పూర్తిగా నీకు శరణాగతి వింటున్నాను కృష్ణ అని చెప్తాడు ఒకసారి అర్జునుడు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను నేను అని అర్జునుడు చెప్తాడు. దాని కంటిన్యూషన్ నేను ఎలా చెప్తే నువ్వు అలా చేస్తా అన్నావు కదా, ఇప్పుడు విను, నువ్వు ఎలా వినాలో కూడా నేను చెబుతున్నాను, నా మాట నువ్వు ఎట్లా వినాలి అన్నది కూడా నువ్వు గ్రహించాలి ఈ విషయంలోని అని చెప్పుకొస్తున్నాడు. మనకు భక్తి యోగంలో మొట్టమొదటి వాక్యాలు ఇవి. ఇది ఇంపార్టెంట్. ఇది లేనిదే భక్తి యోగము అనేది రాదు. అర్థమవుతుందమ్మా? సో ముందు 5 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు, ఓకే, ఈ విషయాన్ని ఎంతో మందిలో కొంతమంది గ్రహించారు, ఆ కొంతమందిలో ఎవరో ఒకళ్ళని చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇది చేయలేకే భగవంతుని గురించి వింటున్నప్పుడు భగవంతుని మీద దృష్టి పెట్టలేకపోవడము, ఆ దృష్టితో భగవంతుని చూడలేకపోవడము, ఆయన చెప్పిన విషయాన్ని మళ్ళీ ఆయన మీద దృష్టి పెట్టి అనుభవించలేకపోవడం వల్ల జరుగుతున్న మనందరూ భక్తి మార్గంలో ఉన్నాము అనే అనుకుంటున్నాము కానీ ఉండలేకపోతున్నాము. ఎందుకంటే ఈ కారణం వలన. దోతుందమ్మా? సో దీనికి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యం చూద్దాము. భగవద్గీతల అందలి ఈ 7వ అధ్యాయమున కృష్ణ చైతన్య తత్వము సంపూర్ణముగా వివరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు సర్వైశ్వర్య సంపన్నుడు. అట్టి ఐశ్వర్యములను అతడు ఎట్లు వ్యక్తము చేయాలో ఇందులో వర్ణింపబడినది. అదే విధముగా శ్రీకృష్ణుని శరణ వేడునట్టి 4 రకములైన అదృష్టవంతుల గూర్చి మరియు శ్రీకృష్ణుడు ఎన్నడూ శరణ వేడనట్టి 4 రకములైన దురదృష్టవంతుల గూర్చి కూడా ఈ అధ్యాయమును వివరింపబడినది. సో భగవంతుని గురించి మనం శరణు వేడుకోకపోతే అదొక దురదృష్టకరమైన విషయము అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మనిషిగా పుట్టిందంతా కూడా భగవంతుని చేరుకోవాలి అన్న ఒకే ఒక
ధ్యేయంతో బతకాలి. అలా బతకలేనప్పుడు అదొక దురదృష్టకరమైన సంఘటన కింద ప్రభువాదులు వారు చెప్తున్నారు. భగవద్గీత మొదటి 6 అధ్యాయములలో జీవుడు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరించుకోగలుగు అభౌతికమైన ఆత్మస్వరూపుగా వర్ణింపబడినది. శ్రీకృష్ణుని యందు స్థిరముగా మనస్సును కేంద్రీకరించుటే కృష్ణ చైతన్యము యోగములన్నిటి యందు అత్యున్నత యోగమని 6వ అధ్యాయం చివరన స్పష్టముగా తెలుపబడింది. అనగా కృష్ణునిపై మనసు కేంద్రీకరించడం ద్వారానే మానవుడు పరతత్వమును సంపూర్ణంగా గ్రహింపగలుగునని, కానీ ఇతర విధానముల ద్వారా కాదు. వేరొక విధానముల ద్వారా ప్రయత్నిస్తున్న మనము చేరుకోగలమో లేదో అన్న క్వశ్చన్ మార్క్ తోనే మనకు 6వ అధ్యాయం ఎండ్ చేశారు. అధ్యాయంలో చివరగా చెప్పింది ఏంటి? భగవంతుని చేరుకోవాలంటే అత్యంత సులభమైన మార్గము భక్తి మార్గము. అలాగని భక్తి మార్గము అంత ఈజీ కూడా కాదు. భక్తి మార్గము ఉన్న మార్గాల్లో అత్యంత సులభమైనది భక్తి మార్గము. భక్తి మార్గంలో వెళ్ళడం చాలా సులభమే, కానీ ఆ సులభాన్ని కూడా మనం చేయలేకపోతున్నాం. ఎందుకు కూడా చెప్పుకొస్తారు. ఇట్లా చేయలేకపోవడం వల్ల మనం ఎంత అని కూడా మనకి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. సో నిరాకార జ్యోతి లేక అంతర్యామి అయిన పరమాత్మ అనుభూతిని అనునవి అసంపూర్ణమొగడిచే అది పరతత్వపు సంపూర్ణ జ్ఞానము ఎన్నటికీ కాజాలదు. వాస్తవునకు అటు సంపూర్ణ శాస్త్రీయమైన జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే. అర్థమవుతుందమ్మా? నిరాకార బ్రహ్మజ్యోతి లేక అంతర్యామి అయిన పరమాత్మ అనుభూతి అనునవి అసంపూర్ణమొగటి చేత అది కాదు మనకు కావాల్సిన సంపూర్ణ జ్ఞానము. సంపూర్ణ జ్ఞానం అంటే భగవంతుని చేరుకోగల కృష్ణుడు భగవానుడు మాత్రమే. దానికి ఎటువంటి ముక్తి పొందాలో కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాము. భగవంతుని పొందే ముక్తిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎటువంటి ముక్తి కోసం మనము ప్రయత్నించాలి. నిరాకార జ్యోతిని చేరుకోవడం కూడా ఒక ముక్తి మార్గమే. నిరాకార జ్యోతిని చేరుకోవడంలో తప్పు లేదు, కానీ అది అల్టిమేట్ గోల్ కాకూడదు. అది చివరి గోల్ కాకూడదు. అట్లా వెళితే ఏమవుతుందంటే మనం ఆ నిరాకార జ్యోతి దగ్గరే ఉండిపోతాం, కానీ భగవంతుని దగ్గరికి చేరుకోలేము. అది భగవంతుడికి సంబంధించిన విషయమే, కానీ భగవంతుడు కాదు. బల్బుకి లైట్కి ఉన్నంత తేడా ఉంది. బల్బుకి లైట్కి ఉన్నంత తేడా ఉంది. నిరాకార జ్యోతి అంటే లైట్ బల్బు మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే నిరాకార జ్యోతి భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. మనం బల్బు ముట్టుకోవాలనుకున్నప్పుడు లైట్ని టచ్ చేస్తే బల్బు తగలదు మనకి. అట్లాగా నిరాకార జ్యోతి అనేది ఒక ఎఫ్లజెన్స్ మాత్రమే. అది భగవంతుని చుట్టూరున్న కాంతి మాత్రమే. ఆ కాంతిలో కూడా కొన్ని వేల ఆత్మలు ఉంటాయి, కానీ మనకు కావాల్సింది అది కాదు. భగవద్ధామానికి వెళ్ళాలి. అది కేవలము కృష్ణ భగవాను జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం వల్ల మాత్రమే, సంపూర్ణటువంటి జ్ఞానం వల్ల మాత్రమే మనము భగవంతుని దగ్గర చేరుకోగలుగుతాము అని చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. కృష్ణ చైతన్యవంతునికి సర్వము విదితమగును. సంపూర్ణ కృష్ణ చైతన్యం నందు ఎట్టి సందేహము లేకుండా శ్రీకృష్ణుడే చర్మ జ్ఞానం అని తెలుసుకును. కృష్ణ చైతన్యవంతుడు అని ఎవరిని అంటారు అంటే ఇటువంటి వ్యక్తిని కృష్ణ చైతన్యవంతుడు అవుతారు. ఎవరు? సంపూర్ణ కృష్ణ చైతన్యం నందు ఎట్టి సందేహము లేకుండా శ్రీకృష్ణుడే చర్మ జ్ఞానం అని తెలుసుకున్న వ్యక్తిని కృష్ణ చైతన్యవంతుడు అంటారు. వివిధములైన యోగా పద్ధతులు అట్టి కృష్ణ చైతన్య మార్గంలో సోపానాలు వంటివి మాత్రమే. మళ్ళీ మనకు 6వ అధ్యాయంలో చెప్పిన విషయమే. ఎటువంటి అది ఫైనల్ గా భగవంతుని భక్తి మార్గంలోకి కన్వర్జ్ అవ్వాలి. ఎటువంటి మార్గం ఎందుకున్నా అవన్నీ స్టార్టింగ్ పాయింట్స్ మాత్రమే. కనుక కృష్ణ చైతన్యం నందు ప్రత్యక్షముగా నెలకొనిన వాడు అప్రయత్నముగానే బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా పొందగలను. కృష్ణ చైతన్య యోగమును అభ్యసించడం ద్వారా మానవుడు సర్వమును అనగా పరతత్వమును, జీవులను, భౌతిక ప్రకృతిని, వాని విభిన్న తత్వముల వ్యక్తీకరణను గురించి పూర్తిగా ఎరుగగలుగును. ఎప్పుడైతే మనము భగవంతుని భక్తి మార్గాన్ని, కృష్ణ మార్గాన్ని కానీ ఒక భగవంతుని భక్తియుక్త మార్గాన్ని కానీ అభ్యసిస్తామో అప్పుడు మానవుడు పరతత్వమును, జీవులను, భౌతిక ప్రకృతి అనే మాట ఎందుకు అన్నారంటే ఇక్కడ త్రిగుణాల గురించి, భౌతిక ప్రకృతి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే మనం భౌతిక ప్రకృతి అంటామో చుట్టూ ఉన్న చెట్లు, పళ్ళు, పువ్వులు కాదమ్మా, త్రిగుణాల గురించి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అనగా పరతత్వమును, జీవులను, భౌతిక ప్రకృతిని, వాని భిన్న తత్వాల గురించి, త్రిగుణ తత్వాల గురించి, వ్యక్తీకరణ గురించి పూర్తిగా తెలుసుకున్న వ్యక్తి అవుతాడంట. కనుకనే షష్టాధ్యాయపు చివరి శ్లోకమునందు చెప్పబడినట్లు ప్రతి ఒక్కరూ యోగాభ్యాసాన్ని ఆరంభించాలని.
శ్రీకృష్ణ భగవానుపై మనసును కేంద్రీకరించుట నవ విధములైన భక్తియుక్త సేవ ద్వారానే సాధ్యమగును. వానిలో శ్రవణము మొదటిది మరియు ఎంతో ప్రధానమైనది. కనుకనే భగవానుడు అర్జునుడితో తచ్చును నాయుండు వినుము అని చెప్పాను. ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రవణము అంటే భగవంతుని మాట శ్రవణము. భగవంతుని మాట శ్రవణము ఏదో వేరొకరి వ్యాఖ్యానం కాదు. భగవంతుని మాట మాత్రమే శ్రవణం చేసి భగవంతుని దగ్గరికి చేరుకోగలము అని చెప్పారు. శ్రీకృష్ణుడి కంటే గొప్ప ప్రామాణికుడు మరొకడు ఉండడు కనుక అతని ద్వారా శ్రవణం చేయు గొప్ప అవకాశము మానవుని పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతునిగా చేయగలదు. కేవలం కృష్ణముని మాట మాత్రమే వినాలి. అది మనం కృష్ణుడి మాట వినలేం కాబట్టి ఈరోజు అతని నుంచి ప్రామాణికంగా వచ్చిన ఒక పరంపరలో మాట మాత్రమే మనం సంపూర్ణంగా గ్రహించగలగాలి. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని నుండి కానీ లేదా శ్రీకృష్ణుని శుద్ధ భక్తుని నుండి కానీ తత్వమును అభ్యసించవలెను. అంతేకాకుండా లౌకిక పాండిత్యముచే గర్వించు అభక్తుని నుండి కానీ డాంబికుని నుండి కానీ ఎన్నడూ శ్రవణము చేయరాదు. ఏది పడితే అది మనము శ్రవణం చేసేసి ఇదే భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళిపోతుంది అన్న అపోహతో ఉండడానికి అవకాశం లేదు. దేవాది దేవుడు మరియు పరతత్వము శ్రీకృష్ణుని అవగాహన చేసుకునే విధానం శ్రీమద్ భాగవతమునందరి ప్రథమ స్కంధల 2వ శ్లోకమునందు ఇట్లు ద్వితీయాధ్యాయమునందు ఇట్లు వర్ణింపబడ్డది. శ్రీకృష్ణుని గూర్చి వేదవాంగ్మయం నుండి శ్రవణము చేయుట లేదా ఆ భగవానుని నుండియే భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణము చేయటయే సరి అయిన పద్ధతి. అందరి హృదయమునందు నివసించి శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణం చేసిన వారికి ఆప్తమిత్రునిగా వర్తించి నిత్య శ్రవణానరక్తుడైన అతనిని పవిత్రుడిని చేయును. భాగవతంలో మనం ఆల్రెడీ చదువుకున్న అధ్యాయం నుంచి విషయం ఇది. శ్రీకృష్ణుని గురించి వేదవాంగ్మయం నుంచి శ్రవణము చేయుట లేదా భగవాను నుండియే